ఇది ఒరిజినల్గా వేరే ట్యూన్ ఉంది. సింధు భైరవిలో ఎవరో దీన్ని సెట్ చేశారు. సరే, ఇది బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అన్ని కాలంబులనున్నాయే హోవాని ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్నాయే హోవాని ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకే కిన మోక్ష వాసాళి సన్నూతుల్, వన్నెకే కిన మోక్ష వాసాళి సన్నూతుల్. ఉన్నతమయ్యుండ మున్ని నీకు అన్ని కాలంబుల నున్నాయే హోవాని ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ప్రకటన చేయా నిఖిలాలోకములను పన్నుగా చేసిన బలుడవీవే, మహాబలుడవీవే. నిన్ను ప్రకటన చేయా నిఖిలాలోకములను పన్నుగా చేసిన బలుడవీవే, మహాబలుడవీవే. ఉన్నాలోకంబూల నుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే. అన్ని జీవుల నిరిగి ఆహారమి చూచు నున్న సర్వజ్ఞుండవు నీవే. ఎన్న శక్యముగాక యున్న లక్షణమూల సన్నూతించుటకు నే జారుదునా. అన్ని కాలంబుల నున్నాయే హోవాని ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. పాని వంచు పోషం పాని వంచు గిట్టం పాని వంచు కీర్తింతును నిన్ను కీర్తింతును. పుట్టిం పాని వంచు పోషం పాని వంచు గిట్టం పాని వంచు కీర్తింతును నిన్ను కీర్తింతును. వట్టి పానికి మాలి నట్టి మానవులాచే బట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేర్చానాకిచి పట్టై నిలచియుండు ప్రభుడవచ్చు. కట్టాడ చేగాడ ముట్టుదానుకనా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబుల నున్నాయే హోవాని ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు పాపి నేను, మహాపాపి నేను. కారుణ్యానిధి వీవు కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు పాపి నేను, మహాపాపి నేను.
సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతియుంతు నే రీతి సేవింతు, నే రీతి స్తుతియుంతు ఏ రీతి సేవింతు, నిరామిన్నక బ్రోవ నిరనమితి. అన్ని కాలంబూల నున్న యెహోవా ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నీకెక్కిన మోక్ష వాసాళి సన్నూతులు ఉన్నతమయ్యుండ మున్ని నీకు. అన్ని కాలంబూల నున్న యెహోవా ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. బేతాళ్ళ జాన్ గారు అద్భుతమైనటువంటి కవి, గేయకర్త. ఆయన ఒక బ్యాప్టిస్ట్ రెవరెండ్గా, ఆర్డైన్డ్ ప్రీస్ట్గా సేవ చేశారు. అనేకమైన అద్భుతమైన పాటలు క్రైస్తవ సమాజానికి అందించారు ఆయన. అందులో ఇదొకటి, పరిశుద్ధాత్మను గోరుము జీవమా అనే పాట కూడా ఆయనే రాశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హబక్కూకు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాను ప్రియులారా. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మీరు మాతో మాట్లాడండి నాయన. నీ పిల్లలము, నీకు మా గురించిన సకల వివరాలు తెలుసు. మా దేహములో ప్రతి జీవ కణాన్ని నీ వెరుగుదువు. మా భావజాలము, మా మనోభావాలు, మా భావోద్రేకాలు, మా హృదయంలో ఉండే పరిస్థితి అంత స్థితిగతులు నీకు తెలుసు నాయన. మాకేం కావాలో నీకు తెలుసు. మాకు అవసరమైన సందేశాన్ని, ఆహారాన్ని, బలాన్ని, సత్వను ఇప్పుడు దయచేయండి తండ్రి. మీ దాసుడైతే ఒట్టివాడే, అది నీ దాసునికి మాకందరికీ తెలిసిన విషయమే నాయన. మీ దాసుడేదో మాట్లాడతాడని మేము ఎదురు చూడలేదు, తానేదో మాట్లాడగలనని మీ దాసుడు కూడా అనుకోలేదు. మేమందరము నీ వైపు ఆశ కలిగి తేరి చూచి ఎదురు చూస్తున్నాము. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి, లేకపోతే మేము బ్రతకలేము, అసలు ఉనికిలోనే ఉండలేము. దయపాలించి మా నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములన్నీ క్షమించి, మా అతిక్రమములు కూడా క్షమించి మాతో మాట్లాడండి. ఎక్కువ బతిమాలించుకునే దేవుడవు కాదు, అడిగినదే తడవుగా మాకు కావలసిన దీవెన ఇచ్చే కన్న తండ్రివి. అమ్మ ప్రేమను మించిన కమ్మని అగాపే ప్రేమ, శాశ్వత ప్రేమ కలిగినటువంటి ప్రేమమూర్తి యేసయ్య దిగివచ్చి మాతో మాట్లాడమని యేసయ్య అతి మధుర నామంలోనే స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, వాస్తవం చెబుతున్నాను. ఇవాళ అసలు నేను ఉదయం సికింద్రాబాద్ మల్కాజ్గిరి చర్చ్ నడిపించి అక్కడ మొదటి ప్రసంగం చేసి ప్రభు బల్ల ఆరాధన
సిద్ధపాటు వాక్యం చెప్పి వచ్చాను. రానుపోనే ఓ 2 గంటల ప్రయాణం. అక్కడ వాక్య పరిచర్య చేశాను. మళ్ళా ప్రయాణం. రాగానే నాకు చాలా నీరసంగా ఉండి అసలు ఒక అరగంట సేపు పడుకున్నాను. నన్ను ఎవరు లేపకండి అని చెప్పి పడుకున్నాను. లేవడానికే చేత కాలేదు. ఇంకా ఇవాళ మానేద్దాంలే, అక్కడ ప్రభు బల్ల కూడా అయిపోయింది కదా. ఇవాళ అనుకోని విధంగా పాస్టర్ భానుప్రకాష్ మన సీనియర్ సేవకుడు, అభిషేక్త సేవకుడు ఉన్నారు. కాబట్టి ఎట్లాగో అసోసియేట్ పాస్టర్ గారు ఉన్నారు. ఇద్దరు సేవకులు కలిసి చెరో ప్రసంగం చేస్తే బాగుంటుంది. నేను వెళ్ళొద్దు అని నేను ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయా. మరి అయిన తర్వాత ఇక నాకు చేత కాదు, రాలేను, బాగోలేదు నాకు. మరి ఎంతైనా మరి పులస చేప కదా, మళ్ళీ ఎదురీదాలనిపించింది. ఓటమి ఎంత తొందరగా నేను ఒప్పుకోను. నేను చాలాసార్లు చెప్పాను, నేను చాలా విద్యలు నేర్చుకున్నాను కానీ ఓడిపోయేది ఒకటే నేర్చుకోలేదని చెప్పాను. ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్లో నేను గివప్ అనే సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు మనకు మళ్ళీ కొత్త స్ఫూర్తి, కొత్త రోషం పొడుచుకొస్తుంది. నేను వెళ్ళకపోవడం ఏంటి, యేసయ్య నాకు తోడుంటాడు, వెళ్ళాలని చెప్పి నేను బలంగా నాకు నేనే ఒక ఇంజక్షన్ ఇచ్చుకొని నాకు నేనే ప్రోత్సాహం తెచ్చుకొని కారెక్కిన తర్వాత కూడా అంటానే ఉన్నాను, నాకు ఇవాళ రావాలని లేదు, నాకు బాగోలేదని. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడికి వచ్చాను. వచ్చాక మీతో పాటు మళ్ళీ రెండోసారి ప్రభు బల తీసుకున్నాను. ఎక్కువ టైం అవుతూ ఉంటే క్రిస్టఫర్ గిల్టీగా ఫీల్ అయ్యి లేచి నిలబడుతూ ఉన్నాడు. అయ్యగారికి టైం ఇవ్వాలి, సాక్ష్యాలు ఎక్కువ టైం లాగేస్తున్నాయి ఎట్లా, కానీ ఆయన గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నేనేమో సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎక్కువ టైం లాగుతూ ఉంటే మంచి పని అవుతుందో ఆఖరిని చిన్న ప్రసంగం చేయొచ్చాలి. సో సంతోషం ఎందుకంటే నాకు ముందు చేత కావట్లేదు, నీరసంగా ఉంది. నీరసంగా ఉండడమే కాదు, నాకు అనిపించింది ఇవాళ ఒక రిలీఫ్గా మీకు ఒక విభిన్నమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంగతి చెప్పి ముగించి పంపాలని నాకు దేవుడు తలంపించాడు కనుక ఈ వచనం చదివాను. ప్రసంగ ప్రారంభము ఎక్కువసేపు నేను మాట్లాడను. హబక్కూకు ప్రవక్త 2వ అధ్యాయంలో ఈ మాట ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితానికి ఆది అంతము, క్రైస్తవ జీవితానికి ప్రారంభము ముగింపు విశ్వాసము మాత్రమే. విశ్వాసం అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన అంశము. మనం ఎన్ని మర్మాలు నేర్చుకున్నా ఈ విశ్వాసం ఒక్కటి నేర్చుకోకపోతే ప్రయోజనం లేదు. ఎంత థియాలజీ నేర్చుకున్నా విశ్వాసము అనేది నువ్వు నేర్చుకోకపోతే నీకు ప్రయోజనం లేదు. నీ జ్ఞానము నిన్ను బ్రతికించదు. నీకున్నటువంటి జ్ఞానము, నీ రోషము, నీ పట్టుదల, నీకున్న కృపావరాలు ఏవి కూడా నిన్ను బలపరిచి నిలబెట్టజాలవు. కానీ విశ్వాసం అనేది నిన్ను బ్రతికిస్తుంది, నిలబెడుతుంది. మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దీని మీద దృష్టి పెట్టాలి. విశ్వాసము విశ్వాసము విశ్వాసం. అసలు మొట్టమొదట మనము రక్షణ ఎలా పొందామంటే నమ్ముట వలననే
రక్షణ పొందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా రక్షణ పొందారు, అంతేగాని క్రియల వలన మీరు రక్షణ పొందలేదు, స్వయం కృషి వలన మీరు రక్షణ పొందలేదు, ఇంకేదో ఇతర మనుషుల యొక్క చమత్కారము, మహత్కార్యాలు, మహిమలు వల్ల మీరేం రక్షణ పొందలేదు. మీరు రక్షణ పొందింది ఎలా పొందారంటే విశ్వాసము ద్వారా మీరు రక్షణ పొందారు. ప్రభునందు ప్రియులారా, మీరు విశ్వసించుట వలననే రక్షణ పొందినారు. విశ్వసించుట వలననే ఆత్మను పొందినారట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. ఆ వినడం ఎలా విన్నారు? వీళ్ళు విశ్వాసముతో విన్నారు. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితం అంతా విశ్వాసము మీదనే ఆధారపడి ఉన్నది గనుక దుష్టుడు మొట్టమొదట నీ విశ్వాసము మీదనే దాడి చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు పంపిన మాట. అందరూ శ్రద్ధగా ఆలకించండి, చిత్తగించండి, జ్ఞాపకం పెట్టుకోనండి. Because you are saved by faith and you survive and you grow and you are anointed by faith. Our enemy, the devil, doesn't like that faith in your life. నీ విశ్వాసము సైతానికి ఇష్టం లేదు. వాడు నీ మీద దాడి చేసేటప్పుడు నీ విశ్వాసాన్ని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. మన జీవితంలో సాతానుకు ప్రథమ శత్రువు విశ్వాసమే. మన జీవితంలో సైతానుకు చాలా భయం కలిగించేది విశ్వాసమే. వాడికున్న శాంతిని డిస్టర్బ్ చేసేది మన విశ్వాసమే. The devil doesn't like when you believe God. విశ్వాసము అసలు విశ్వాసం అనేది ఏమిటి అంటే దాని మీద ఒక ఎంత పెద్ద గ్రంథం రాయాలంటే, ఇప్పుడు నేను రాసినటువంటి గ్రంథాలన్నిటికంటే ఇంకా సవిస్తరమైన గ్రంథం రాయాల్సి వస్తుంది. విశ్వ చరిత్ర కంటే 10 రెట్లు పెద్ద గ్రంథం రాయాల్సి వస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నన్ను డాడీగా ఎంచుకునే నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలకు చెప్తున్నాను, యూ నీడ్ ఫెయిత్. నీకింకా ఏం అక్కర్లేదు, విశ్వాసం ఒకటి నీకుంటే చాలు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ విశ్వాసాన్ని చెడగొట్టాలని సైతాను ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నేను చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను, నీ విశ్వాసాన్ని నాశనం చేయడం సైతాను యొక్క ప్రథమ లక్ష్యం. దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని పాడు చేయాలి. బైబిల్ గ్రంథంలోని వాగ్దానాల మీద, దేవుని వాక్యం మీద నీకున్న నమ్మకాన్ని పాడు చేయాలని, యేసు రక్తపు శక్తి మీద నీకున్న నమ్మకాన్ని పగలగొట్టేసేయాలని, యేసు 2వ రాకడ మీద నీకున్న విశ్వాసాన్ని పాడు చేయాలని దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు బలైపోయారు దుష్టుని దాడికి. నా హృదయంలో రక్తపు కన్నీటితో నేను చెప్తున్నా, పెద్ద పెద్ద సేవకులు, ఎందరో సేవకులను తయారు చేసిన ప్రొఫెసర్లు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు నేను దగ్గరికి వెళితే వాళ్ళు అన్నారు, బాబు పరలోకం అనేది నిజంగా ఉందంటావా?
దేవుడు మనల్ని నిజంగా రక్షిస్తాడా? అవతల అసలు ఏమైనా ఉన్నదా? అదేంటి అంకుల్ గారు అలా మాట్లాడతారు? పౌలు చెప్పిన మాటలు గుర్తులేవా? బైబిల్ చెప్పింది కదా పరలోకాన్ని గురించి. దర్శనంలో దావీదు, దానియేలు, యెషయా, మోషే, పౌలు ఇంతమంది చూశారు కదా. మీరు అలాగంటారేంటి? పరలోకం ఉన్నదా? దేవుడు నిజంగానే మనకు ఆఫ్టర్ లైఫ్ అనేది ఇస్తాడా అంటారా అని మీరంటారు ఏమిటండి? కొన్ని వందల మంది, వేల మంది సేవకులను తర్బీదు చేసిన మీరంటారేమిటి? అంటే మనం అలాగ అనుకుంటున్నాం బాబు, అలా చెప్పుకుంటున్నాం, కానీ మరి వాస్తవమేనా అని నన్ను అడుగుతున్నాను. నేను ఆయన ముందు ఇంత పుడతాడిని, వాళ్ళ పిల్లలు నాకంటే పెద్దోళ్ళు. చాలామంది బోధకులు మరణ పడక మీదకి వెళ్ళేసరికి విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, విశ్వాసాన్ని వదులుకున్నారు. ఏమోనండి, అలాగ అనిపిస్తుంది. అలా చెప్పుకున్నాం కానీ ఏమో మరి అవతలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడో మనకేం తెలుసు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎలీహు దేవుడు మంచివాడని మాట్లాడి, దేవునికి నీతిని ఆరోపిస్తానని మాట్లాడి, దూరము నుండి జ్ఞానాన్ని తెచ్చుకుంటాను, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపిస్తానని ఎలీహు పోరాడి వాదించి ఎంతో ప్రయాసపడితే ఆఖరికి దేవుడు వచ్చి, జ్ఞానము లేనివాడు వీడు చెప్పుచున్న మాటలు, వీడు ఎవడసలు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడు ఎవడు అనేసాడు. రే, నన్ను గురించి బాగా మాట్లాడేవురా, నేను నీతిమంతుణ్ణి, తప్పు చేయనని బాగా చెప్పావు, శభాషని వీపు చరిచి మెచ్చుకోవాలి కదా. దేవుడు అన్యాయం చేయుడు, దేవుడు తప్పు చేయుడు, దేవుడు పరిశుద్ధుడు అని ఎలీహు చెబితే, ఏడిసావులే బోడి తెలివి నువ్వును, ఏంట్రా ఏదో చెప్తున్నా పెద్ద తెలిసినట్టు అని ఆయన అంటున్నాడు. ఒక పెద్ద పాస్టర్ గారు అన్నారు నాతో, బాబు ఎలీహును ఏడిసావులే అన్నాడుగా, మరి ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాము, సువార్త చెప్తున్నాము, పైకి వెళ్ళినాక ఏడిసావులే చెప్పావు బోడి సువార్త నువ్వు అని ఆయన అంటే ఏం చేయాలి బాబు అంటాడు. అంటే విశ్వాసం అనేది పోయింది. అనేక మంది తమ విశ్వాసాన్ని వదులుకున్నారు కాబట్టే పౌలు భక్తుడు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చూడండి దయచేసి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. హల్లెలూయా. ఇది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళందరికీ ఇస్తాడు. ఏమిస్తాడు? నీతి కిరీటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుని నమ్మకం, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఎందుకు చెప్పాడంటే, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి. విశ్వాసాన్ని కాపాడుకున్నానని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, విశ్వాసము వదిలేసే పరిస్థితులు ఎన్నో వచ్చినాయి. విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నాలు సైతాను చేశాడు. సైతాను ఎంతో విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ నేనైతే విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అనేక మంది విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, కానీ నేనైతే విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కలిగి ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోనండి. విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు, విడవద్దు. విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. ప్లీజ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి చూడండి. యేసయ్య అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు,
నా యందు కూడా విశ్వాసం ఉంచండి. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ ఎక్సైటెడ్ టుడే, ఐఎమ్ హ్యాపీ టుడే టు టెల్ యూ దిస్ ఇంపార్టెంట్ admonition, to share with you this important message. We have to continue believing in the Lord, continue trusting in the Lord. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా ఏమొస్తుంది? నిరీక్షణ, ఎదురుచూపు. నాకు దేవుడు మేలు చేస్తాడు అనే నమ్మకం, ఒక మేలు నాకు రాబోతున్నదని ఎదురుచూపు. ఈ నిరీక్షణ తుదమట్టుకు మనం చేపట్టాలి, అస్సలు వదిలిపెట్టొద్దు. దేవుని స్తోత్రం కలిగింది గాక. దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అని నేను ఎందుకు చెప్తున్నాను దయచేసి గమనించండి. విశ్వాసాన్ని మీరు గట్టిగా చేపట్టండి, వదిలిపెట్టొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రియులారా, మీరు చెప్తారు ఏంటంటే అసలు విశ్వసించడానికి అవకాశమే లేదండి, ఎన్నో ఏళ్ళు నమ్మాను, ఎన్నో ఏళ్ళు ప్రార్థన చేశాను, ఏ కార్యము జరగలేదు, ఇక నమ్మి ఏం లాభము, ఇంకా పోరాడి ఏం లాభం, అసలు దేవుడు ఏదో కార్యం చేస్తాడని నమ్మకమే పోయింది అని మీరు చెప్పొచ్చు. నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సరే నువ్వు చెప్పేది న్యాయంగానే ఉంది, కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు వదిలేస్తే మాత్రం మరి లాభం ఏంటి? నమ్మకాన్ని వదిలేస్తే లాభం ఏంటి? నువ్వు 10 ఏళ్ళు నమ్మావు, 20 ఏళ్ళు నమ్మావు, 30 ఏళ్ళు నమ్మావు, కార్యం జరగలేదు. కాబట్టి ఇప్పుడు వదిలేస్తాను అంటున్నావు. నీకు బెటర్ ఆప్షన్ ఏముంది? బెటర్ ఆపర్చునిటీ ఏముంది? బెటర్ ఛాన్స్ ఏముంది? ఇప్పటిదాకా నాకు మేలు కలగలేదండి, నమ్మి 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 ఎదురు చూసి ఏమీ జరగలేదు కనుక వదిలేస్తాను అంటే వదిలేయి, పర్వాలేదు. వదిలేసినందుకు ఇన్నాళ్ళు జరగని మేలు ఇప్పుడు జరుగుతుందా? ఇన్నాళ్ళు జరగని స్వస్థత ఇప్పుడు జరుగుతుందా? ఇన్నాళ్ళు రాని ఆర్థిక ఆశీర్వాదం, వెరీ గుడ్ బాబు, బాగా వదిలేసావు అని మూటలు బయట నుంచి పడతాయి. ఏమన్నా పైనుంచి ఏం పడవు. నువ్వు కోరుకున్న డబ్బు మూటలు రావు, ఆరోగ్యం రాదు, ఏది రాదు, వదిలేసినా సరే. కాబట్టి నేను అంటున్నాను, బాగా వినాలి స్టేట్మెంట్. విశ్వాసాన్ని వదిలేసినా సరే అప్పనంగా పైనుంచి ఏమో డబ్బు మూటలు పడవు గనుక, ఐశ్వర్యమేమీ కలిసి రాదు గనుక, కనీసం విశ్వాసం అనే ధనమునైనాను కలిగి ఉండటం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లీస్ట్ హ్యావ్ ద రిచెస్ కాల్డ్ ఫెయిత్. ఏమి దిగిరాదు, నీకేం ఊడిపడదు పైనుండి. నమ్మకం వదిలేస్తే నీకేం వస్తుంది? ఏమీ రాదు. మరి విశ్వసిస్తే ఏమొస్తుందండి అని మీరు అడుగుతారేమో. కనీసం నీలో దేవునికి నచ్చిన ఒక గుణమైన ఉంటుంది, దేవుడు మెచ్చుకునే ఒక గుణమైన ఉంటుంది. యూ కెన్ స్టిల్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతావు. నెవర్ గివ్ అప్ ఫెయిత్. దేవుని బిడ్డలారా, నా మీద నా విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో దుష్టుడు, ఎంత పోరాటం చేశాడో అది ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు. అసలు బైబిల్ గ్రంథమే అబద్ధమని, దేవుడే లేడని ఎప్పుడు తెలుసా? అసలు తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. ఇప్పుడు యుగాంతం బుక్ రాసి ఇతడు ఒక ప్రవక్త అండి, ఇతడు సామాన్యుడు కాదు అని ఆంధ్ర క్రైస్తవ లోకం చేత జేజేలు కొట్టించుకున్న తర్వాత సీరియస్గా డౌట్ వచ్చింది, అరే దేవుడు లేడేమో అని. 6 సంవత్సరాలకు యేసు ప్రభువుని నా హృదయంలో చేర్చుకున్నాను. 10 సంవత్సరాలప్పుడు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషల్లో ప్రార్థించటం మొదలుపెట్టాను.
15 సంవత్సరాలకు నీటి బాప్తిస్మం పొందాను. 21 సంవత్సరాలకు దేవుని చేత సేవకు పిలువబడి ప్రతిష్ఠించబడి అభిషేకించబడ్డాను. కొన్ని వందల మందికి బాప్తిస్మం ఇచ్చాను ఆల్రెడీ. కొన్ని సంఘాలు, ఒక 5 సంఘాల వరకు కట్టేశాను. అప్పుడు జగద్గిరిగుట్లో ఒకటి, ఇక్కడ కూకట్పల్లి ఒకటి, దాన్ని ఏమంటారు బేగంపేట ఒకటి, ఎన్నో సంఘాలు, బిహెచ్ఏలో ఒకటి, కొన్ని సంఘాలే కట్టి వందలాది మందికి బాప్తిస్మాలు ఇచ్చి యుగాంతం బుక్ రాసి రెండవ రాకడ గురించిన అసలు సత్యం ఇది ప్రణాళిక గ్రంథాల్లో మొట్టమొదటిది. ఆల్రెడీ 8 బుక్స్ ప్రణాళిక గ్రంథాలు, దర్శనం దేవుడు చూపించి అది కూడా చెప్పాను. అందులో ఇది మొదటిదని చెప్పి రాసి పబ్లిష్ చేశాను. బిహెచ్ఎల్ నుండి ట్రేడ్ యూనియన్ లీడర్లు వచ్చారు నన్ను చూడడానికి. ఎలా రాశారండి మీరు? రష్యా కుప్పకూలిపోతుందని రాశారు మీ బుక్లో. రష్యా అంటే అజేయమైన శక్తి అని ఒకప్పుడు అనుకున్నాం. ఇజ్రాయెల్ను జయించి ఎర్రజెండా పాతి అక్కడ నుండి అమెరికాలో కూడా ఎర్రజెండా పాతుతాం అనుకున్నాం మేము. అలాంటిది రష్యా కుప్పకూలిపోతుందని మీరు రాశారు. మా కళ్ళ ముందు జరిగింది, నమ్మలేని నిజం ఇది. మీరు ఏమన్నా జ్యోతిష్కులా, మాంత్రికులా? అంత ఎగ్జాక్ట్గా ఎలా రాశారని నాస్తికులు, కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి నన్ను అడిగారు. అప్పుడు LIG 354లో ఉన్నాను నేను. బాబు, నేను మంత్రగాడిని కాదు, జ్యోతిష్కుడిని కాదు. దేవుని వాక్యంలో, దైవలేఖనము బైబిల్లో రాసిన సంగతి చెప్పానంతే, నా సొంత తెలివి కాదని చెప్పాను. ఇలాగ ఇంకా చాలా జరుగుతాయి. ఆ బుక్లో జరిగిన, నేను చెప్పిన మిగతా సంగతులు జరిగిన తర్వాతనన్నా మీరందరూ మారు మనసు పొంది క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిస్మాలు పొందండి అని చెప్పి సువార్త చెప్పి పంపించాను వాళ్ళకు. రంజిత్ ఓఫీర్ అంటే తిరుగులేనటువంటి ఒక ఆర్గ్యుమెంటేటర్, తర్కములో తిరుగులేదు, ఎప్పుడూ ఎవరి ముందు ఓడిపోయినటువంటి ఒక మనిషి. నాస్తికులతో మాట్లాడి, అన్ని మతాల నాయకులతో మాట్లాడి, అప్పుడే మసాబ్ ట్యాంకులో అఖిల భారత ముస్లిం మత గురువుల సంఘం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాను. అప్పుడే అంత అయినాక నాకు సీరియస్ డౌట్, అరే ఎంత పొరపాటు అయిపోయింది, అనవసరంగా జాబ్ వదిలేశాను, ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇస్తారని నాకు జాబు, ఎంత తప్పు అయిపోయింది, ఎంత పొరపాటు అయిపోయింది. అనవసరంగా లేని దాన్ని ఒకటి ఉన్నట్టు ఊహించుకొని నా బంగారం లాంటి ఉద్యోగం వదులుకొని ఉన్నాడని అందరికీ చెప్పి అందరినీ పాడు చేశాను నేను. నిజంగా దేవుడు లేడేమో, అవతల అసలు ఏం లేదేమో, సీరియస్ డౌట్ వచ్చింది. అంటే దుష్టుని యొక్క దాడి ఎంత బలంగా ఉంటుందో మీరు ఊహించుకోండి. దుష్టుడు దాడి చేస్తే ఎలా ఉంటుందంటే, ఎంత పెద్ద మొనగాడు వీరాది వీరుడైనా నిలబడలేడు. నాకు ఈ శోధన దేవుడు లేడు కాబోలు అనే శోధన ఒక 15 రోజులు ఉంది. ఎంత పని చేసేసాను, ఎంత పొరపాటు అయిపోయింది నా వల్ల. అరే దేవుడు లేకపోతే మరి ప్రవచనం ఎలాగొచ్చింది అని నాకు నేనే చెప్పుకుంటున్నాను. దేవుడు లేకపోతే ఈ పదార్థం ఎలా సృష్టి జరిగింది, దేవుడు లేకపోతే లేఖనం బైబిల్ ఎలా రాయబడింది, నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి కదా అని నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఆ మాత్రం తెలివి లేనోడిని కాదు కదా. విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నా. దేవుడు ఉన్నాడు అని నాస్తికులను ఒప్పించాను. నాకు నేను చెప్పుకోలేనా? నాకు ఆర్గ్యుమెంట్లని నేను చెప్పుకుంటున్నాను. మళ్ళీ నాలోనే ఇంకో స్వరం ఏంటంటే, అరే దానికి అంతటికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రవచనం ఎలా వస్తుందంటే, మనుషుల మెదడులన్నీ కూడా ట్రాన్స్మిటర్ లాగా ఆలోచనలను, ప్రకంపనలను క్రియేట్ చేస్తాయి. అవి అందులో ఆయన మైండ్కి అది ట్యూన్ అయింది కనుక దేవుడు నన్ను సేవకు పిలవాలి నీలో ఉన్న బలమైన కాంక్ష ఆయన మైండ్కు అది ట్యూన్ అయిపోయి ఆయన రిసీవ్ చేసుకున్నాడు.
ఇక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు దేవుడు సేవకు పిలవాలని ఆశిస్తున్నవాడని ఆయనకు లోపల తెలిసిపోయింది. ఈ తలంపు ఈ మెదడు ఆ మెదడుకు ట్రాన్స్మిట్ చేసింది. పెద్ద మనిషి కదా, సరే మాట చెప్పేద్దాం, వాడు ఎన్కరేజ్ అవుతాడని, నా కుమారుడు ఆ దేవుడు నిన్ను పిలుచున్నాడని చెప్పేశాడు. అక్కడ పైనుంచేం రాదు పిచ్చోడా, ఈ బ్రెయిన్ ఆ బ్రెయిన్ ట్రాన్స్మిషన్ జరిగింది. దిస్ ఈజ్ సైంటిఫిక్ అని నాలో నాకే మళ్ళీ చెబుతున్నాడు ఎవడు. అట్లా సృష్టిని గూర్చి, ప్రవచనాల గూర్చి. ఇప్పుడు నేను ఇవన్నీ ఏమేమి జరిగిందో చెప్తే మీలో చాలామంది నెక్స్ట్ సండే చర్చికి రారేమో అనే భయం కూడా ఉంది. అద్దంకి రంజిత్ ఫీరే ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయాడంటే అవి మామూలు ఆర్గ్యుమెంట్స్ కాదు కదా. నేను అంత మామూలు ఉన్నా, నేను అంత ఈజీగా చిన్నపిల్లన్నా కన్విన్స్ అయిపోవడానికి. నేను కూడా అవును కాబోలు అసలు దేవుడు లేడేమో అని అప్పటికే 50-60 సార్లు బైబిల్ చదివేశాను. అప్పటికే నేను ప్రార్థన చేస్తే ఎందరో స్వస్థత పొందారు. అదంతా పాజిటివ్ ఎనర్జీ, అదంతా దేవుని కృపావరం కాదని అన్నిటికీ జవాబులు ఎక్స్ప్లెనేషన్స్. నాలోని విశ్వాసాన్ని నాశనం చేయాలని దుష్టుడు బహుగా ప్రయత్నం చేశాడు. అలాంటప్పుడు ఏడ్చాను, మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నిన్ను నమ్మాలి అని నేను ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు కంటిన్యూ ట్రస్టింగ్ ఇన్ యూ అండ్ బిలీవింగ్ యూ. నేను నమ్మాలని ఆశపడుతున్నా, వాదనలలో ఆధారము దొరకటం లేదు, తర్కములో ఆధారము దొరకటం లేదు, ఆధారాలు ఏమీ లేవు నాయనా. కానీ నేను నమ్మాలని ఆశ. ఎందుకంటే నీకన్నా మంచోడు ఒకడు లేడు. నేను నమ్మడం కంటే మంచి పని ఇంకోటి లేదు. నేను నమ్మాలని ఆశ, నాకు ఆధారం దొరకట్లేదయ్యా, నమ్మడానికి నీవే సహాయం చేయమని ఏడ్చి ప్రార్థన చేశాను. ఆ తర్వాత విచిత్రంగా నాలో విశ్వాసం బలపడింది. ఈ మైకము, ఈ గందరగోళం అంతా తొలగిపోయింది. మళ్ళా ఆ శోధన నుంచి తేరుకున్న తర్వాతనే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం రాశాను. ప్రతి గ్రంథము రాయకముందు భయంకరమైన శోధన. ఎంత శోధన అంటే రంజితోఫిర్ అనేవాడే ఉండడిగా, వాడు బ్రతకడు, బ్రతికినా సరే భ్రష్టుడైపోతాడు. అంత పెద్ద శోధన, ఘోరమైన శోధన జయించకుండా నేను ఎప్పుడూ ఒక గ్రంథం రాయలేదు. ఇప్పుడు నాకు తెలుస్తోంది, అన్ని గ్రంథములు రాయకముందు ఇట్లాంటి ఒక శోధన. అసలు యుగాంతమే రాయకముందు అప్పుడో శోధన. అన్ని మతాల్లో ఉన్నది ఒక్క దేవుడే, యేసు అన్నా పర్లేదు, రామ అన్నా అల్లా అన్నా పర్లేదు, అంతా ఒకటేనని ఒక సిద్ధాంతం బయలుపరిచి, ఈ సిద్ధాంతం చెప్పు, నేను నిన్ను ఒక రజనీష్ బాబా లాగా చేస్తాను, ప్రపంచానికి నిన్ను ఒక దేవుణ్ణి చేస్తాను, మహారాజులు వచ్చి నీ కాళ్ళు ఎత్తి నీ కాళ్ళు బిసిగేటట్టు చేస్తాను, నేను నువ్వు ఊహించలేనంత ఐశ్వర్యం నీకు ఇస్తాను, నా మాట విను. యేసన్నా రాముడన్నా అల్లా అన్నా అంతా ఒకటే కనుక ఎవడు యేసుని నమ్మాల్సిన అవసరం లేదు. ఆ రామ అంటున్నా సరే యేసుని నమ్మినట్టే లెక్క అని ఆధారములన్నీ నేను చూపిస్తాను, సైన్సులో వేదాలలో. నాకు ఇది తప్పని తెలుసు, కానీ ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నా. నా మనస్సు బలహీనమైపోయింది. ఈ ఆర్గ్యుమెంట్ రైట్ కాదు, కానీ జవాబు చెప్పలేకపోతున్నా. యేసయ్యా నాకు సహాయం చేయమని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాను. ఇది కూడా 15 రోజులు ఉంది నాకు. అప్పుడు రాజారావు బిల్డింగ్లో ఉండేవాళ్ళం. ఇక్కడ హిల్ కాలనీ, ఖైరతాబాద్, చింతల బస్తీ. మెట్లెక్కుతుంటే దిగుతుంటే సైతాన్ గాడు వచ్చి మాట్లాడుతూనే ఉండేది నాతో. నిద్రలో, మెళకువలో, స్నానం చేస్తుంటే మాట్లాడుతూ ఉండేవాడు. నా మాట విను, నా మాట విను, నా మాట విను, నిన్ను ఒక దేవుణ్ణి చేస్తా నేను అని. యేసయ్యా సహాయం చేయవయ్యా, నా మనసుకు బలం చాలట్లేదు అని అడిగితే అంతెత్తున యేసయ్య ముఖం కనపడేది చక్కటి చిరునవ్వు. నవ్వుతావేంటి స్వామి, ఇక్కడ చచ్చిపోతున్నాను నేను,
నీకు ఇదేమైనా ఆటగా వినోదంగా ఉందా? వీడిని గద్దించు, ఎలగొట్టేసి వీడు నన్ను బుర్ర తింటున్నాడయ్యా, నాకు బాధగా ఉంది, నేను పాడైపోతానే ఉన్న భయంగా ఉంది, వీడిని గద్దించు. అలాగే నవ్వుతా చూస్తున్నాను. పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అన్నట్టు 15 రోజులు అయిన తర్వాత కనీసం మాటన్నా చెప్పు, వీడిని బంధించు, ఎలగొట్టేసేయి, ఆజ్ఞాపించి వెళ్ళిపోమని అంటే 15 రోజులు అయ్యాక యేసయ్య అన్నాడు, ఆ పనేదో నువ్వు చేస్తావని నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఓహో, మరి ఆ మాట చెప్పవే, రే యేసు నామంలో గద్దిస్తున్నాను, వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఈ మాట ముందు చెప్పకపోయే స్వామి అని అంటే అన్నాడు, నీ ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప ప్రత్యక్షత నేను ఇవ్వబోతున్నాను. అన్ని మతముల వారికి యేసును రక్షకునిగా తెలియజేసే సాధనంగా నిన్ను చేయబోతున్నాను. ఏ విషయాలు వాడు నీకు చెప్పాడో వాని వేలుతో వాని కంటిని పొడిచినట్టు, వాని వేలుతో వాని కన్నే పొడిచినట్టు, వాడు క్రీస్తుకు విరోధంగా ఈ సమాచారం అంతా తీసుకొచ్చాడు కదా, దానినే ఉపయోగించుకొని యేసే రక్షకుడు మరొకడు కాడు అని ఎలా నిరూపించాలో నేను నీకు నేర్పిస్తా పట్టమన్నాడు. ఆ తర్వాత నేను 60-70 సార్లు యుగాంతం గ్రంథం అది చతుర్వేద సంహిత చదివి అప్పుడొచ్చిన శోధన ద్వారా తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఈ హైందవ క్రైస్తవ గ్రంథం రాశారు. ఆ హైందవ క్రైస్తవం గ్రంథాన్ని అర్థం చేసుకోవడము, ప్రత్యక్షత లేనోడు ఏమంటాడంటే, ఒకటి కూడా పనికిమాలిన వెధవ ఉన్నాడు, వాడు కుక్క. వాడు అంటాడు ఆ దేవుడిలో ఈ దేవుడిలో ఒకే లక్షణాలు ఉన్నాయి అన్నాక వాళ్ళు ఆ దేవుడినే నమ్ముకుంటారు, యేసులోకి ఎందుకు వస్తారు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ప్రవక్త గారు అని వాడు ఎటకారంగా పేవక్త గారు అని పెట్టాడు. కుక్కకు సరిగ్గా తెలుగు ఎక్కడ వస్తుంది కానీ రాముడిలో లక్షణాలు, శివుడిలో లక్షణాలు యేసులో ఉన్నాయంటే యేసు లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళనే పట్టుకుంటారు, ఇక యేసులోకి ఎందుకు వస్తారు అట. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావట. అవును, మరి లక్షణాలు అక్కడ ఇక్కడ సేమ్ లక్షణాలు ఉన్నాయని చూసి పరవస్తు గారు ఎందుకు క్రైస్తవుడయ్యాడు? అర్చకుడు కదా. అనేక మంది ఎందుకు రక్షణ పొందుతున్నారు? మరి సేమ్ లక్షణాలు ఉన్నాయి కనుక ఎవరినైనా పట్టుకోమని మేము చెప్పడం లేదురా. విధవన్నర విధవ బడుద్ధాయిలకు మూర్ఖ ఏమంటారు శిఖామణి, మూర్ఖాగ్రేసరా మూర్ఖ శిఖామణి. ఇందులో సేమ్ ఉన్నాయని కాదు మేము చెప్పింది. యేసుక్రీస్తు ఇతర దైవములందరూ వాస్తవిక వ్యక్తులు, సమానమైన హోదా కలిగిన వ్యక్తులు గారు. యేసు ఒక్కడే వాస్తవిక వ్యక్తి, మిగతావన్నీ భావజాల ప్రపంచములో ఉన్న ప్రతీకలు మాత్రమే. అవి ఇమాజినరీ ఫిగర్స్, వైల్ క్రైస్ట్ ఈజ్ రియల్, యాక్చువల్, ఫ్యాక్చువల్ ఫిగర్. యేసు వాస్తవము, అవన్నీ ప్రతిబింబాలు, అవన్నీ చరిత్రలో ఉన్నటువంటి పాత్రలు కాదు. యేసు ఒక్కడే చారిత్రక పాత్ర కనుక ఆ లక్షణాలు బాగానే ఉన్నాయి, కానీ ఆ లక్షణాలు కలిగిన చారిత్రక వ్యక్తి ఎవరని వెతికితే యేసు తప్ప ఇంకెవడు దొరకలేదు. అందుకే పరవస్తు గారు రక్షణ పొందారు, ఆర్ఆర్కే మూర్తి గారు రక్షణ పొందారు, ఎందరో బ్రాహ్మణులు రక్షణ పొందారు. కాబట్టి అదే పోలిక, అదే వాస్తవాలు. వేదాలలో ఉన్న విరాట్ పురుష లక్షణాలు, పురాణాల్లో ఉన్న అవతార పురుషుల లక్షణాలు, అవి యేసులో ఉన్నటువంటి వాస్తవాలు అని చెప్తే వీడు అది ఇది సమానం అన్నట్టు అని అనుకుంటున్నారు. అది సమానం కాదు. ఇప్పుడు సొలొమోను లక్షణాలు యేసులో ఉన్నాయని చెప్తే సొలొమోను యేసు ఈక్వల్ అనే?
సొలొమోను మందిర నిర్మాణకుడు, యేసు మందిర నిర్మాణకుడు అంటే సొలొమోను యేసు ఈక్వల్ అనే కాదు. కొన్ని పోలికలు ఉన్నంత మాత్రాన, పోలికలు చెప్పినంత మాత్రాన ఇద్దరూ సమానమని అర్థము కాదు. అవన్నీ చూడండి. ఆ ప్రతీకలలో ఉండే లక్షణాలు వాస్తవ చారిత్రక పురుషుల్లో ఎక్కడున్నాయో చూస్తే యేసు అనే ఒక వాస్తవిక వ్యక్తి దగ్గరకు వస్తారు. అలాగా అనేక మంది రక్షణ పొందుతున్నారు. అయితే ఇంత గొప్ప ప్రత్యక్షత నాకు రాకముందు ఒక 15 రోజులు ఘోరమైన శోధన, పరీక్ష. ఇంకా ఎంత పరీక్ష అంటే ఇక నేను ఆల్మోస్ట్ ఓకే అనేసి అంచు దాకా వెళ్ళిపోయా. దేవుడు సహాయం చేయడం లేదు. నా లాజిక్ అంతా కూడా బంధించేశాడు వాడు. ఇంకా వాడి లాజిక్ లొంగాల్సి వస్తుంది. ఆయనేమో నవ్వుతాడు కానీ పెద్ద ఆయన సహాయం చేయడు. 15 రోజుల క్రైసిస్లో ఇక నేను నలిగిపోయి ఏడ్చి ప్రార్థన చేసి అయిపోయింది. ఇక నేను క్రైస్తవుడినే కాదేమో, నేను భ్రష్టుడిని అయిపోతాను. ఈ లోకంలో అన్ని భోగభాగ్యాలు సంపాదించుకొని ఒక దేవునిగా కీర్తించబడి తర్వాత అగ్నిగుండంలో పడిపోతానేమో. ఇంకా దేవుడు నన్ను వదిలేశాడా, అయిపోయిందా, ఇక లేదా నాకు, దేవుడే నన్ను అసహించుకున్నాడా ఏంటని ఎంత క్రైసిస్లో పడ్డానో మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. అదైన తర్వాత మళ్ళీ విడుదల దేవుడిచ్చాడు. యుగాంతం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. యుగాంతం రాయకముందు ఏమైంది అనుకున్నారు? పొద్దున్నే లేచి నేను రేపు పొద్దున ఉదయాన తలస్నానం చేసి కూర్చొని ఇక నేను బుక్ రైటింగ్ మొదలు పెడతాను అని దేవునికి ముందు రాత్రి నేను వాగ్దానం చేసి ప్రమాణం చేసి ప్రార్థన చేసుకొని పడుకున్న. పొద్దున్న నీళ్ళు వస్తున్నాయి. బ్రహ్మచారినప్పుడు పెద్ద డ్రమ్ము నీళ్లు కడిగి నీళ్లు నింపుకోవాలి. పొద్దున్న 4:30కి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్ళు నింపుకొని స్నానం చేసి కూర్చుందామని ఆ నీళ్ళ డ్రమ్ము నా బొటన వేలు మీద పడి, కుడికాలు బొటన వేలు మీద, ఆ బొటన వేలి పెద్ద గోరు ఎగ్దం లేచిందండి. లేచిపోయింది. లేచి మొత్తం ఊడిపోలేదు, లేచి అలా పైకి వచ్చి ఆగింది. ఆ లోపలంతా రక్తం గడ్డగట్టింది. అది పసి కింద మారిపోయింది. అక్కడి నుండి దేహంలోని పెద్ద నరమంతా సలపరం, మొత్తం హోల్ బాడీ సలపరం పెడితే ఆ దేవునికి మాట ఇచ్చానుగా, మరి ఎంత మరణ యాతన ఉన్నా సరే బుక్ అయితే రాయడం మొదలు పెట్టాలని ఆ సలపరం పెడుతున్నటువంటి కాలుతో జ్వరం వచ్చేసింది. 105 డిగ్రీలు జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంతో నేను మోకరించి పుస్తకం రాస్తాను, మరి మామూలుగా రాయను కాబట్టి మోకరించి ఈ దెబ్బ తగిలినటువంటి ఈ కుడికాలు పైకి లేపి ఎడమ కాలు మీద అటు పక్కన పెట్టుకొని, అంటే గోరు నేలకు తగలొద్దు కదా, ఈ దెబ్బ తగిలినటువంటి చితికిపోయిన కాలు ఆ గోరు లేపి ఇట్లా లెఫ్ట్ లెగ్ మీద పెట్టుకొని మోకరించి 15 రోజులలో ఆ యుగాంతం గ్రంథం రాశాను. ఆ నొప్పితో రాశాను నేను. 15 డేస్ నేను ప్రతిరోజు పొద్దున్నే లేవాలి, తలార స్నానం చేయాలి, ఆ నొప్పి కాలుతో మోకరించాలి, బుక్ రాయాలి. అలా యుగాంతం బుక్ రాశాను. ఇక ఏ బుక్ అయినా చూడండి, ఒక భయంకరమైన శోధన. కొన్నిసార్లు అనిపించేది, అవును మనం కార్యాలు చేస్తూ ఉంటే ఆటంకాలు వస్తున్నాయి, ఆటంకాలు వచ్చి కొన్ని కార్యాలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే సైతానుగాడు ఆటంకాలు తెచ్చాడు అంటున్నాం. సైతానుగాడు ఆటంకాలు తెస్తే దేవుడు ఎందుకు కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు? ఆ ఆటంకాలు దేవుడు ఎందుకు తీసేయలేకపోతున్నాడు? దేవుని కార్యాన్ని వాడు ఎలాగ ఆపగలుగుతున్నాడు? పోనీ ఓ సిద్ధాంతం చిన్నగా మార్చేద్దాం, కొంచెం దేవుని కంటే సైతానే బలవంతుడని. దేవుడు కొన్ని కార్యాలు తలపెడతాడు, సైతాను ఆపగలుగుతాడు అని సిద్ధాంతం అన్న చేద్దాం, గొడవ ఉండదు. ఇంకా అలా కాదా? దేవుడే బలవంతుడా? అయితే ఆయనే బలవంతుడైతే వీడెట్లా ఆపగలుగుతాడు దేవుని కార్యాన్ని? మనం ఎక్కడో చోట లాజిక్ మిస్ అయిపోయాం.
దేవుడు ఉన్నాడు, సైతాను ఉన్నాడు. దేవుడు మంచోడే, కానీ వీడు కొంచెం ఎక్కువ శక్తిమంతుడేమో అని అనుమానం వస్తుంది అని. ఇట్లాంటివి నాకు ఎన్ని ఆలోచనలు, ఎన్ని శోధనలు వచ్చినాయంటే అన్నీ నేను వరుసగా అన్ని వివరంగా చెప్పాను అనుకోండి, సగానికి సగం మంది నెక్స్ట్ వీక్ చర్చికి వచ్చేది మానేసే ప్రమాదం ఉంది. కానీ అవన్నీ శోధనలు దాటుకొని ఇవాళ నేను చెప్తున్నాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ అగైన్ ఈవెన్ టుడే ఐ బిలీవ్ ద సేమ్ గాడ్ హూమ్ ఐ బిలీవ్డ్ వెన్ ఐ వాజ్ 10 years old. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు, 6 ఏళ్ళు ఉన్నప్పుడు, 15 ఏళ్ళు ఉన్నప్పుడు, 21 సంవత్సరాలప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మానో 63 ఏళ్ల వయసులో అలాగే నమ్ముతున్నాను. మధ్యలో ఎన్నో పరీక్షలు వచ్చినాయి. ఒకటే డెలిబరేట్గా నేను బ్లంట్గా డిసైడ్ అయిపోయా, దేవుడిని నేను నమ్మడమే కొనసాగించాలి, కానీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఒకసారి సైతాన్ గాడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, ఇలా ఈయన వదిలేసా, యేసుప్రభు నీకేం హెల్ప్ చేయట్లేదు, వదిలేసేరాదు అన్నాడు. ఇది ఒక వారం 10 రోజులు ఉంది ఈ శోధన. వదిలేమంటాడు. ఎందుకు వదిలేస్తాను, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా అన్నాను నేను. అవును, ప్రాణం ఎప్పుడో పెట్టాడు, ఇప్పుడేం సాయం చేయట్లేదు కదా, ఇప్పుడైతే ప్రాణాలు తీస్తున్నాడుగా. అప్పుడెప్పుడు చచ్చిపోయాడని చెప్పుకుంటున్నావు, ఇప్పుడు ఈ సమస్య నుండి అయితే నీకు హెల్ప్ చేయట్లేదు కదా. ఇప్పుడు సమస్య తీరడం ముఖ్యమా, అప్పుడెప్పుడో ప్రాణం పెట్టేది ముఖ్యమా? లాభం లేదు, వదిలేసి అంటాడు వాడు. నేను ఎన్ని రకాలుగా చెప్పిన వాడు ఎట్లా నాకన్నా తెలివైనడు కదా వాడు. ఆఖరికి నేను ఇది ఒక వారం 8 రోజులు ఉంది శోధన. ఆఖరికి నేను రారా అసలు తేల్చుకున్నాం వ్యవహారం. ఏమంటున్నావు ఏంటి, ఏం చెప్తావేంట్రా నువ్వు, యేసు ప్రభుని వదిలేయాలన్నా? సరే నువ్వు చెప్పురా, నువ్వు యథార్థంగా చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు. యేసును వదిలేస్తాను, ఇంతకంటే మంచోడు ఒకడిని నువ్వు చూపించగలవా? నువ్వు మంచోడువా యేసు కంటే? ఇంతకంటే ఉత్తముడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు ఒకడిని చూపగలవా? చూపగలిగితే చెప్పు. అంటే అలా చూపలేములే అనేసాడు వాడు. సైతానుకు తెలుసు యేసు ఉత్తముడని. మరి ఎందుకురా ఇంతకంటే ఉత్తముడిని చూపలేను అంటున్నావు, మళ్ళీ ఆయన వదిలేయమంటావు? పిచ్చి పిచ్చిగుందా? యేసయ్య నామములో నిన్ను ఆజ్ఞాపిస్తున్నా, మరి ఎన్నడూ నా ముందుకు ఇలాంటి శోధన, ఇలాంటి ప్రపోజల్ తీసుకురావద్దని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఇవాళ నేను విశ్వాసంలో ఉన్నాను అంటే ఇట్లాంటి కొన్ని వేల పరీక్షలు, శోధనలు దాటుకొని గెలిచి వచ్చాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా మీకు ఒక విషయం అర్థం కావాలని నేను ఆశిస్తున్నాను. విశ్వాసమును కాపాడుకొనుట సులభమైన సంగతి కాదు. సులభమైన సంగతి కాదు కాదు. ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు కంటిన్యూ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసమును కాపాడుకొనుట చాలా కష్టమైన సంగతి, చాలా కష్టము. విశ్వాసాన్ని వదులుకోవడం చాలా ఈజీ. ఏం దేవుడు అనుకున్నట్టుగా ఏ కార్యం జరగట్లేదు, ఏం దేవుడు అని వదిలేసేయడం ఈజీ. విశ్వాసమును వదిలి భ్రష్టుడివి కావడం నీకు సులభం. విశ్వాసములో స్థిరంగా నిలబడము చాలా కష్టం, ప్రాణం మీదకి వచ్చేస్తుంది. కానీ ఏటికి ఎదురీది కష్టపడి నీకు చేతగానప్పుడు దేవుని సహాయమే పొందుకొని నీ విశ్వాసాన్ని నువ్వు కంటిన్యూ చేయగలిగితే నీకు నీతి కిరీటం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెవర్ లీవ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎందుకంటే ఒకటే లాజిక్, నువ్వు నమ్మడం మానేయి, యేసయ్యను వదిలేయి, ప్రార్థన మానేసేయి అంటాడు వాడు. అయితే ఒకటే లాజిక్ సింపుల్గా. మరి బెటర్ ఆప్షన్ ఏంటన్నారు?
వాట్ ఈస్ ద బెటర్ ఆప్షన్? ఓసారి అన్నాడు వాడు వచ్చి, ప్రార్థన ఎందుకని చేస్తావు, మానేసి అంటాడు. ప్రార్థన మానేసి. ఎందుకు మానాలి అంటే, ఇన్నేళ్ళు ప్రార్థన చేసావు, ఏం కార్యం చేశాడు దేవుడు, అది వేస్ట్, అసలు టైం వేస్ట్ అన్నాడు. సింపుల్గా అడిగావాడిని, ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరగలేదు అంటున్నావు కదా, మరి ఇప్పుడు మానేస్తాను నీ సలహా ప్రకారం, మానేస్తే కార్యాలు జరుగుతాయా? మరి జరుగుతాయా అంటే, ఎందుకు జరుగుతాయి, జరగవు కదా అన్నాడు. మరి జరగనప్పుడు ఎందుకు మానాలి? మానినా ఏం లాభం లేదు కనుక ప్రార్థన కొనసాగిస్తాను. ప్రార్థన ఎందుకు మానేసావురా అని దేవుడు నన్ను అడిగే అవకాశం దేవునికి ఇయ్యను. నేను ప్రార్థన చేసినా సరే కార్యం ఎందుకు చేయలేదు ప్రభువా అని నేను అడిగే అవకాశం నేను నాకు కల్పించుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయపీఠం ముందు నిలిచినప్పుడు ఎందుకు ప్రార్థన మానేసావని దేవుడు నన్ను అడగకూడదు. నమ్మకంగా విడవకుండా ప్రార్థన చేయమన్నావు, నేను చేసినా సరే నువ్వెందుకు కార్యం చేయలేదని ఉల్టా దేవుణ్ణి నేను లెక్కలు అడిగే స్థితి నాకు ఉండాలి. ఐ విల్ నాట్ గివ్ గాడ్ ఏ ఛాన్స్ టు కండెమ్ మీ. ప్రార్థన మానే అంటే మానేస్తే మరి పనులు జరుగుతాయా? జరగవు కాబట్టి మానవం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, విశ్వాసాన్ని కాపాడుకోవాలనే నీకు తీర్మానం ఉండాలి. నేను చెప్తున్నా, నువ్వు కొంచెం కష్టపడాలి, నువ్వు కష్టపడాలి, పోరాడాలి, పెనుగులాడాలి, కొంచెం కష్టపడాలి. నువ్వు ఊరికనే విశ్వాసం అలాగా కొనసాగదు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకో. చాలామంది తమ విశ్వాసాన్ని వదిలేశారు. నేనైతే ఓ తీర్మానం చేశానండి, నేను చచ్చిపోతానో నాకు తెలియదు, లేక యేసయ్య రాకడ వరకు బ్రతుకుండి ఎత్తబడతానో నాకు తెలియదు. నా ఆశ అయితే ఎత్తబడాలనే ఉంది. ఆయన చిత్తం ఎలాగున్నదో నాకు తెలియదు. కానీ నేను చచ్చిపోయే దినం వచ్చినా లేక ఎత్తబడి దినం వచ్చినా విశ్వాసము కలిగిన వాడిగా నేను యాత్ర ముగించాలి, కానీ విశ్వాసాన్ని వదిలేసిన వాడిగా నేను యాత్ర ముగించకూడదు. ఎన్ని కఠిన పరీక్షలైన ఎదుర్కొంటాను, ఎన్ని ప్రశ్నలు వచ్చినా వాటిని పక్కన పెట్టేస్తాను. ఐ వాంట్ టు కంటిన్యూ మై ఫెయిత్ ఇన్ జీసస్. విశ్వాసమును బట్టి మీరు రక్షింపబడినారు. విశ్వాసాన్ని బట్టి మీరు బ్రతకాలి, బ్రతకడం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, విశ్వాసం అంటే దేవుడు నిన్ను క్షమించినాడు, దేవుడు నిన్ను విమోచించినాడనే నమ్మకం ముందు ఉండాలి. ఎందుకో తెలుసా? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయని అన్నాడు. మీ జీవితకాలంలో ఎప్పుడన్నా ఒకసారి మీరు యేసయ్యా నా పాపాలు క్షమించు అని యేసయ్య దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారా లేదా? చెయ్యొద్దండి చూద్దాం. యేసయ్యా నా పాపాలు క్షమించమని ఎవరైనా యేసయ్య దగ్గరికి వచ్చారా? మీరు వచ్చారు కనుక యోహాను 6:37 ప్రకారం నేను మిమ్మల్ని బయటికి త్రోసివేయని అన్నాడు. దేవుడు అబద్ధికుడా? కాదు, సత్యవంతుడు. అబద్ధమాడ నేరని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. నువ్వు కనుక నా దగ్గరకు వస్తే నేను త్రోసేసే ప్రసక్తి లేదన్నాడు. కనుక నమ్మండి, యేసయ్య మీ పాపాలు క్షమించాడు. యేసు మిమ్మును తన కుటుంబంలో నూతనంగా జన్మింపజేశాడు. యేసు మీ పేరులు జీవగ్రంథంలో రాశాడు. మీరు రక్షణ పొందినారు. మీరు నిత్య మహిమ రాజ్యానికి వారసులు, దేవుని పిల్లలు. మీరు నమ్మండి అంతే. నన్ను ఒకసారి సైతాను భయంకరంగా శోధించి, నువ్వు దేవుడు నా తండ్రి, నేను దేవుని కొడుకునని చెప్పి అంత భ్రమలో బ్రతుకుతున్నావు బాబు, అందరినీ పాడు చేస్తున్నావు, కాదంటే వినవొట్టి మొండోడివి, ఎన్నిసార్లు చెప్పినా ఒక మంచి మాట నీకు బుర్రకి ఎక్కదు కదా అంటాడు వాడు. నన్ను మంచి మాట నా బుర్రకి ఎక్కదా వాడు సైతాన్ గారు నన్ను అంటాడు. వాడి ఎంత బరితెగింపు చూడు. వాడట మంచి మాట చెప్పాడంట, నేనంట నా బుర్రకి ఎక్కట్లేదు. దేవుడు
నిన్ను వదిలేశాడు అంటే ఎందుకు వదులుతాడు? నేను మరణకరమైన పాపం చేయలేదు కదా. మరణకరమైన పాపం చేస్తే వదిలేస్తాడని బైబిల్లో ఉంది. నేను మరణకరమైన పాపం చేయలేదు కదా, ఎందుకు వదులుతాడు? ఆ సందర్భంలో వినండి, శ్రద్ధగా వినాలి. మీరు నా పిల్లలు, మీకు రేపు పరీక్షలు వస్తే మీరు గెలవాలి కనుక చెప్తున్నాను. వాడు పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు. యోబు దగ్గరికి వచ్చినట్టు ఏమని తెలుసా? నేను నీ కుమారుడు రంజిత్ తోఫీర్తో వాదన చేస్తాను, నువ్వు కాసేపు గమ్ముగా ఉండు స్వామి, నువ్వు మాట్లాడకు. నువ్వు మధ్యలో మాట్లాడితే ఆయన మళ్ళీ గెలిచేస్తాను, నువ్వు మాట్లాడకు, అదొక్కటే నువ్వు చేయాల్సిన ఫేవరు అంటే దేవుడు సరే నువ్వు వెళ్ళు వాడిని పరీక్షించుకో, నేను మాట్లాడంలే అని యోబు విషయంలో సెలవిచ్చినట్టుగా దేవుడు సెలవిచ్చాడు. ఇది నాకు తర్వాత దేవుడు చూపించాడు. ఆ ఘట్టంలో నాకు తెలియదు, ఏంటి ఇలా చేసావయ్యా పెద్ద మనిషి, నువ్వు ఇలా నన్ను కొంప ముంచేసావేంటి నువ్వు అని అడిగితే అప్పుడు చెప్పాడు, యోబుని గురించి వచ్చినట్టు నీ గురించి వచ్చాడు రా బాబు, నన్ను కమిట్ చేయించాడు, నేను సైలెంట్గా ఉండను అని అప్పుడు తర్వాత దేవుడు చెప్పాడు. సరే, ఈ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను వదిలేశాడు అని అంటాడు వాడు, ఆధారాలు నిన్ను చూపిస్తున్నాడు వదిలేశాడు అని. నేను ఎందుకు వదిలేస్తాడు దేవుడు? నేను మరణకరమైన పాపం చేయలేదే అని వాడితో వాదిస్తున్నా. నువ్వు మరణకరమైన పాపం చేశావా లేకుంటే ఇంకో పాపం చేశావా అనే సంగతి కాదు. అసలు దేవుడు నిన్ను ఇంకా తన కుమారుడిగా ఊహించుకుంటున్నాడు, కుమారుడిగా నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన చెప్పమను ఒకసారి. నిజంగా దేవుడు నీ తండ్రి అయితే మాట్లాడమను అన్నాడు. నేను దేవుణ్ణి అడిగా, ముందు అక్కడ అయిపోయింది కదా కమిట్మెంటు అని సప్పుడు కాకుండా ఉన్నాడు. చూసావా, అయిపోయింది. అసలు నీకు రక్షణ లేదు, ఏం లేదు, పిచ్చోడా, అనవసరంగా సత్యం అని అందరిని పాడు చేస్తున్నావు నువ్వు. దేవుడే నిన్ను వదిలేశాడు, నువ్వెందుకయ్యా పోరాటం? అనవసరంగా ఈసీఎల్ జాబ్ వదిలేసి పాడైపోయావు, ఏదో ఒక అమెరికా సంస్థకు రాసేసుకొని డబ్బులు తెచ్చుకొని బిల్డింగ్లు కట్టుకొని బతికేసే అంతే. అనవసరంగా దేవుడు ఉన్నాడని అందరినీ పాడు చేయకు. ఆయన వదిలేశాడు. ఇప్పుడు ఇంకా నిన్ను దేవుడు కొడుకుగా ప్రేమిస్తున్నాడు అనేది నిజమైతే మాట్లాడమను. ఆ పెద్ద ఆయన గమ్ము కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. వీటికి ముందే ఇచ్చాడు కదా పర్మిషన్. నా గుండె పగిలిపోయింది. దేవుడు నన్ను వదిలేశాడా బాబోయ్, ఎలా ఇప్పుడు ఏం చేయాలి అనే లోపల నాకు చిన్నగా పులస చెప్ప కదా, లోపల చిన్న తలంపు వచ్చింది. అవును, నేను నీ తండ్రిని, నీవు నా కుమారుడవు, నేను నిన్ను విడిచిపెట్టలేదు అని దేవుడు ఏం చెప్పట్లేదని కదా వీడు అంటున్నాడు. వదిలేశానని అని చెప్పలేదు, నేను ఇంకా ప్రేమించుచున్నానని చెప్పలేదు, కానీ నిన్ను వదిలేశానని కూడా చెప్పలేదు కదా. మరి నేను వాడిని ఉల్టా అడిగా, ఒరే నువ్వు నా కుమారుడివిరా అని దేవుడు మాట్లాడలేదు అంటున్నావు కదా, నువ్వు నా కుమారుడు కాదురా అని ఆయనతో చెప్పించు. మరిగా షేరుకు సవా షేరు, అర్థమైందా? నీవింకను నా కుమారుడివే, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పట్లేదు కదా అన్నాడు వీడు. నీకు ఆ స్థానం పోయిందిరా, నిన్ను వదిలేశాను నేనని చెప్పమను, అది చెప్పట్లేదుగా. ఆయన ఏది చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉన్నప్పుడు మరి నీ మాటలే నమ్మాలి నేను? నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు చచ్చిపోయి లేచిన వాడి ప్రేమను నమ్మకుండా పనికి మాలినవాడు నీ మాటలే నమ్మాలి నేను? అప్పుడు సైతాన్ ఏమన్నాడు తెలుసా? నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు, దేవుడు నిన్ను వదిలేశానని వదిలేలేదని అసలు ఏ మాట నీతో చెప్పడానికి ఆయనకి ఇష్టం లేదు. నీ ముఖం చూడడానికి, నీతో మాట్లాడడానికే ఇష్టం లేక ముఖం చాటు చేసుకున్నాడు ఆయన.
అనవసరంగా నువ్వు రిస్క్ చేస్తున్నావు అన్నాడు వాడు. మామూలు పోరాటం ఏంటండి విశ్వాస పోరాటం. ఇన్ని వందల సంఘాలు కట్టి ఇన్ని పుస్తకాలు రాసి ఇంతమందిని అన్యుల్లోంచి శూద్రులలోంచి ప్రభువులోకి నడిపించి సేవకులుగా తయారు చేసి మామూలు పోరాటం ఇది. అసలు నువ్వంటే ఇష్టం లేక ముఖం చాటేసుకున్నాడు ఏం మాట్లాడతాడు? పాజిటివ్ చెప్పడు, కాదు నెగటివ్ చెప్పడు అని అన్నాడు. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా? దేవుడు వింటున్నాడు, న్యాయపీఠం ముందు ఈ మాట లెక్కకు వస్తుంది. నేనేం చెప్పానంటే, దేవా, ఒకవేళ నీవే నాకు కనబడి ఓఫీర్ నిన్ను నేను వదిలేశానని నువ్వు చెప్పినా సరే నేను నీ మాట నమ్మనని చెప్పాను. ఎందుకంటే నిన్ను విడువను ఎడబాయనని నువ్వు చెప్పావు ఒకసారి. నిన్ను ఎన్నడూ విడువను ఏ మాత్రం ఎడబాయనని చెప్పిన తరువాత ఇప్పుడు వదిలేశానని ఎలా చెప్తావు నువ్వు? నీ మాటే నమ్మను. ఎందుకంటే వదిలేశాననే మాట గాల్లో వస్తుంది, విడువను ఎడబాయననే మాట బైబిల్లో లేఖనములో ఉంది. లేఖనానికి విరోధమైన మాట గాల్లో వస్తే నేను నమ్మను, నమ్మేది లేదు. నువ్వు నన్ను వదిలేసావు అనేది లేఖనంలో చూపించని అడిగా దేవుణ్ణి. లేఖనంలో చూపని మాట నీవే చెప్పినా విననంతే. నువ్వే మారాలి, బైబిల్ దారికి రావాలి. దేవా, నేను చెప్తున్నాను, నేను చెప్పింది తప్పైతే విశ్వ సుప్రీంకోర్టుకు వచ్చి నా కేసు నేనే వాదించుకుంటాను, పిలువ నన్ను. అప్పుడు బళ్ళుమని ఏదో పగిలిపోయినట్టు ఒక షెల్ ఉంది, ఆ షెల్ లోపల అది పగిలిపోయినట్టు అయింది. దేవుని ముఖకాంతి నా మీద ప్రకాశించింది. చూస్తే వీళ్ళేడు ఎప్పుడో దంచుకొని పారిపోయాడు వాడు. బలా నా కుమారుడా, పరీక్ష గెలిచావు నీవు. అప్పుడు అడిగా, ఏమయ్యా పెద్ద మనిషి ఇంత పని చేసావు నువ్వు, ఏం సైలెంట్గా ఉండిపోతావేంటి, ఏమైపోవాలి ఇక్కడ మేము అంటే, వాడు ముందు వచ్చి యోబు కేసులాగా నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు, వాడి సంగతి చూస్తానన్నాడు. నువ్వు వాడిని ఏం చేయలేవులే, వాడిలో ఎటువంటి విశ్వాసము మొండి పట్టుదల నేను పెట్టాను, నాకు తెలుసుగా సృష్టికర్తను, వాడు గెలుస్తాడు, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడనని చెప్పాను, నన్ను గెలిపించావు కుమారుడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నన్ను గెలిపించావురా నువ్వు. ఇలాగ ఎన్ని పరీక్షలు, ఎన్నోసార్లు విశ్వాసాన్ని వదిలేయాలి వదిలేయాలి వదిలేయాలని, ఆఖరికి నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పా, నువ్వే చెప్పినా నేను నమ్మనంతే. ఆ స్టాండ్ని మీరందరూ తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరణకరమైన పాపము చేసిన నాడు తప్ప నిన్ను ఎన్నడూ దేవుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఉంచబడు. ఇది మరణకరమైన పాపం. ఈ పాపము చేసిన వాళ్ళకి మారు మనసు పొందుటకు అవకాశం లేదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్టు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యం. ఇక వాడికి మళ్ళీ రికవరీ లేదు, మారు మనస్సు లేదు, వాడికి అవకాశం లేదన్నాడు. ఎవరికి అవకాశం లేదు? ఏమండి, దేవుని దివ్యవాక్యాన్ని రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని
అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు. అంటే సిలువ వేసినప్పుడు ఆ సైనికులు యూదులు ఎంతగా యేసును తృణీకరించారో వీడంతగా తృణీకరిస్తున్నాడు. వాళ్ళు ఉమ్మి వేసినట్టుగా వీడు కూడా ఉమ్మి వేస్తున్నాడు. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అన్నాడు. అదే మాటను మళ్ళీ హెబ్రీ 10వ అధ్యాయంలో ఇంకొక వొకాబులరీలో రాశాడు. 29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. హెబ్రీ 6లోనేమో దేవుని కుమారుని మరలా సిలువ వేసి, ఇక్కడేమో త్రొక్కి, పాదములతో త్రొక్కి. అంటే నీచపరిచి, యేసు ప్రభువును నీచపరిచి, దూషించి, ద్వేషించి, నువ్వు నాకు అక్కర్లేదు, అసలు నువ్వు దేవుడువా, నువ్వు కాదు పో, అసలు నాకు అక్కర్లేదు నీవని 100% దేవుణ్ణి యేసు ప్రభువును తృణీకరించి, ఆ తర్వాత నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. మీరు ఎప్పుడన్నా యేసు రక్తం వేస్ట్ అండి, అంతా మాయా, ఇదంతా యేసు రక్తం అంటారు అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అనుకున్న వాళ్ళు చేయొద్దని చూస్తాను. యేసు రక్తమును అపవిత్రమైనదిగా మీరు ఎంచారా? యేసయ్య అంటే నాకు ఇష్టం లేదు, ఆయన కనబడితే కాళ్ళ కిందేసి తొక్కుతాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే అది మరణకరమైన పాపం. తర్వాత కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించి, పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమట. ఎందుకంటే మారు మనసు పొందమని ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒరే తప్పు చేస్తున్నావురా, మారు మనసు పొందు అని పరిశుద్ధాత్మ చెబుతుంటే, పరిశుద్ధాత్మనే దూషించి, ద్వేషించి, తిరస్కరించిన వాడు, ఇక వాడు మళ్ళీ మారు మనసు పొందే అవకాశం లేదు. కానీ నాకు తెలిసి నేను ఎప్పుడు అలా చేయలేదు, మీరు ఎప్పుడు అలా చేయలేదు. చేశారా? కాబట్టి మీరు పాపము చేస్తే చేసి ఉండవచ్చు, కానీ మరణకరమైన పాపం మాత్రం మీరెవ్వరూ చేయలేదు. కాబట్టి మిమ్మును ఎన్నడును విడువను, ఏమాత్రమును ఎడబాయననే దేవుని వాగ్దానానికి మీరు యుగయుగాలు వారసులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చెయ్యగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును, అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేను. మరణకరమైన పాపము కలదు. అలా మరణకరమైన పాపం చేసిన వాడిని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. మరణకరమైన పాపం చేసిన వాడి కొరకు మీరు ప్రార్థన చేసినా లాభం లేదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడు యేసు రక్తమే వద్దంటున్నాడు, పరిశుద్ధాత్మనే దూషిస్తున్నాడు, యేసుక్రీస్తుని కాళ్ళ కింద తొక్కుతానంటున్నాడు వాడు. ఇక వాడి కొరకు మీరు ప్రార్థన ఎలా చేస్తారు? ఎలా దేవుడు క్షమించాలి? మరణకరమైన పాపం చేసిన వాడి కొరకు మీరు ప్రార్థనలు చేయొద్దు, లాభం లేదు. 17 సకల దుర్నీతియు పాపము, కానీ మరణకరము కాని పాపము కలదు. విశ్వాసులమైన మనల్ని గూర్చి యోహాను అంటాడు, మనము పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారమగదు. అంటే మనందరిలో చిన్నదో పెద్దదో తప్పు జరుగుతూనే ఉంది. ఎన్ని తప్పులైనా జరిగినాయేమో కానీ ఇప్పటిదాకా మనం మరణకరమైన పాపమైతే చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయలేదు కాబట్టి నిన్ను దేవుడు వదిలేశాడు అనుకోవడానికి బైబిల్ ఒప్పుకోదు. నేను చెబుతున్నాను, పరలోకంలోని కెరూబులు, శరాఫులు, సర్వశక్తి గల దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఒకవేళ నా ముందు నిలబడి, అరే ఓఫిర్ నిన్ను వదిలేసాం మేము అని చెప్తే, పండయ్య మీరు చెప్పిన దానికి బైబిల్ ఒప్పుకోదనేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు బైబిలే ఆధారం. మీరు నన్ను పరీక్షించడానికి ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు పరీక్షించడానికి మాట్లాడుతున్నావు, ఇది వాస్తవం కాదు.
ఎందుకంటే నువ్వు చెప్పేదానికి నీ మాటే ఎదురొస్తుంది. నీకు తెలీదు, నేను ఎన్నడూ నువ్వు విడువను, ఏమాత్రం ఎడబాయని రాసినప్పుడు నీకు తెలీదు, ఆ మాట నేను పట్టుకుంటానని తెలీదు. బైబిల్లో రాసి ఉండాలి, మరణకరమైన పాపం చేసినా, మరణకరము కాని పాపం చేసినా, చిన్న చిన్న తప్పులు చేసినా, అప్పుడప్పుడు నాకు మూడు ఖరాబ్ ఉన్నప్పుడు నా ఇష్టం, ఒక్కోసారి నాకు తిక్కరేగిందంటే ఎవరు నేను వదిలేస్తాను అంతే. నేను రాసి ఉండాలి. ఉందా? అది లేదు. కాబట్టి నేను యెహోవా దేవుడు చెప్పినా ఒప్పుకోనంతే. యెహోవా దేవుడు ఉంటే, రే నువ్వు నాకు ఇష్టం లేదురా అంటే, ఊరికో ప్రభు నువ్వు నన్ను పరీక్షించడానికి అలా మాట్లాడుతున్నావు. యూ లవ్ మీ లార్డ్, యూ లవ్ మీ అండ్ ఐ లవ్ యూ. ఈ బంధం తెగిపోయేది కాదు. నువ్వు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు, నేను నిన్ను ప్రేమించి నా ఉద్యోగం వదిలేశాను, నీకు దెబ్బలు తిన్నాను. మనకిద్దరికి ఉన్నది విడదీయని బంధం, యుగయుగాల అనుబంధం. అరే నాకు అంటే ఇష్టం లేని చెప్తున్నా కదా, అట్లా చెప్పడం కాదు ప్రభు. నువ్వు లేఖనంలో నాకు చూపించి మాట్లాడు, నువ్వు ఈ తప్పు చేసావు కనుక నిన్ను వదిలేశానని. దావీదు బత్షెబ దగ్గరికి వెళ్ళి ఘోరమైన పాపం చేసినప్పుడు దావీదును వదిలిపెట్టలేదు, సంసోనును వదిలిపెట్టలేదు. అంతకన్నా ఘోరమైన తప్పు నేను చేశానా? పోనీ కోరహు పాపం చేశానా? కోరహు దేవుని సన్నిధికి రా, దేవుణ్ణే తీర్పు అడుగుదామంటే నేను రాను పొమ్మన్నాడు. అలా నేను ఎప్పుడు రాను పొమ్మన్నానా? నేను బిలాము పాపం చేశానా? చెప్పు. లేఖనం చూపి బిలాములాగా ప్రవర్తించావు గనుక నిన్ను వదిలేస్తున్నా. కోరహులాగా నేను రాను పో అన్నావు గనుక నేను వదిలేస్తున్నా. కయ్యనులాగా రక్తమును ఆశ్రయించలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. చెప్పు. లేఖనం కావాలి. లేఖనము లేకుండా దేవుడు మాట్లాడినా సరే ఒప్పుకునేది లేదంతే అని మొండికేసిన తర్వాత మళ్ళీ అభిషేకం వచ్చింది, మళ్ళీ రక్షణ ఆనందం వచ్చింది, మళ్ళీ పుస్తకాలు రాశాను, కొత్త సంఘాలైన కొత్త సేవకులు వచ్చారు, మళ్ళీ సేవ విస్తరించింది. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా నువ్వు దీవించబడతావు, నీ ద్వారా లోకం దీవించబడుతుంది. విశ్వాసాన్ని ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అని ఎదురు చూడొద్దు. చిన్న రీజన్ దొరకంగానే అబ్బాయి దేవుడు నన్ను వదిలేసాడులేండి, నాకు తెలిసిపోయింది, దేవుడు నన్ను వదిలేశాడు. ఏంట్రా తెలిసేది పిచ్చి ముఖం, దేవుడు వదిలేయడం ఏంటి, అంత ఈజీ అనుకున్నావు ఏంటి? దేవుడు నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నువ్వు మరణకరమైన పాపం చేసి ఉంటే తప్ప దేవుడు వదలడు. నీవెన్ని తప్పులు చేసినా నీ సకల దోషములను ఆయన క్షమించటానికి శిలువలో రక్తమును, తన పరిశుద్ధ దైవ రక్తమును కార్చాడు. నీవు పుట్టి బుద్ధిరిగిన తర్వాత చేసిన మొదటి తప్పు మొదలుకొని నువ్వు చచ్చిపోయే రోజు దాకా, లేక ఎత్తబడే రోజు దాకా, ఆఖరి తప్పు వరకు, ఇంతవరకు చేసేసిన తప్పులు, భవిష్యత్తులో చేయబోతున్న తప్పుల కోసం కూడా యేసు తన రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితిను, కడుగబడి నేను రక్షణ పొందితిను. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. సంహారదూత అరణ్య జీవితమున యేసునాథుడు, అరణ్య జీవితమున యేసునాథుడు ప్రతిదినమును తన మన్నా నాకు ఇచ్చును, ప్రతిదినమును తన మన్నా నాకు ఇచ్చును. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత
మారాను మధురముగా, మారాను మధురముగా మార్చినాడు, మారాను మధురముగా మార్చినాడు. బండాను పగుల గొట్టి దాహము తీర్చెను, బండాను పగుల గొట్టి దాహము తీర్చెను. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే, సంహారదుత. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడే నీ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు. నా జీవితంలో ఎన్నోసార్లు జరిగిన పరీక్ష, నేను గెలిచిన విధానం మీకు చెప్తున్నాను. ఎన్నోసార్లు ప్రార్థనలో మోకరిస్తాను, ఆకాశం ఇత్తడిలాగా ఉంటుంది, సైలెన్స్, నంబర్ కలవదంతే, ఎంత ట్రై చేసినా కలవదు. ఎందుకు నాయన నేను ఏం తప్పు చేశాను చెప్పవా, ఒప్పుకుంటాను, దిద్దుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటానయ్యా, నీకు ఇష్టం కాని కార్యం ఏం చేశానో చెబితే అది మానేస్తాను కదా, పోనీ పబ్లిక్గా ఒప్పుకుంటాను. అలా నువ్వు చేయకుండా నువ్వు సైలెంట్ అయిపోవద్దు. నిజంగా నేను నీకు ఇష్టం లేకపోతే నాతో చెప్పు తండ్రి, ఒక పెద్ద సభ పెట్టి మైకు పెట్టి అందరికీ నీ సంఘానికి నేను క్షమాపణ చెప్పుకొని, నేను ఈ తప్పు చేశాను, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నన్ను వదిలేశానని దేవుడు చెప్పాడు, ఇక నుంచి మీరు నాకెవరు దర్శనం భాగాలు ఇవ్వద్దు, కానుకలు ఇవ్వద్దు, ప్రార్థన కొరకు రావద్దు, దేవుడే నాకు చెప్పాడు ఫలానా తప్పు నేను చేశానని. ఆయనకు కోపం వచ్చిందట, వదిలేశాడట. ఒకప్పుడు దేవుడు నన్ను పిలిచాడని సాక్ష్యం చెప్పుకున్నానుగా, ఇప్పుడు వదిలేశాడని సాక్ష్యం చెప్తున్నాను. ఇక నుంచి నన్ను పాస్టర్గా మీరు చూడకండి, మామూలుగా రిక్షా దొక్కి ఆటో ఏదో నడిపి బతికేస్తాను. ఇంతవరకు నన్ను ఆదరించారు, వందనాలని పబ్లిక్గా చెప్పుకొని సేవ మానేస్తా తండ్రి. అదేనా చెప్పు, నువ్వు మాట్లాడు. ఎంతసేపు ప్రార్థించినా జవాబు రాదు, అసలు ఉన్నాడో లేడో తెలియదు. మీకు ఎప్పుడైనా జరిగిందా? నాకు ఎన్నోసార్లు జరిగింది అలాగా. అలా జరిగిన తర్వాత మళ్ళా గెలిచి, మళ్ళా వచ్చి, మళ్ళా ప్రార్థనలు చేసి, మళ్ళా దేవుని స్వరం విని, ఆ తర్వాత ఎన్నో బుక్స్ రాశాను. నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అది నీ జీవితానికి ఫైనల్ స్టెప్ కాదు. దేవుడు వదిలేశాడేమోనని అనుమానం కలిగే పరిస్థితి నీ జీవితానికి ఆఖరి దినం కాదు, ఆఖరి ఘట్టం కాదు. మహిమకరమైన అధ్యాయాలు మునుముందు నీ జీవితంలో ఉన్నాయి, రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పవేమయ్యా, మాట్లాడు. గంట సేపు కనిపెట్టాను, ఎదురు చూసా, ఏంటి సైలెంట్ అయిపోయావు? ఆఖరున ప్రార్థన ముగించక తప్పదు, అవతల బండెక్కాలి, ప్రయాణమే వెళ్ళాలి, స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఇక టైం లేదు, ఇంకా గంట సేపు కనిపెట్టాను, మాట్లాడటం లేదు. అలాంటప్పుడు ఏం చెప్పానో తెలుసా? ప్రభువా, నువ్వు ఏ పని మీద ఉన్నావో, ఏ కారణంతో మౌనంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను వదిలేసావని మాత్రం ఇప్పటికీ నేను నమ్మటం లేదు నాయన. నువ్వు తప్పక మళ్ళీ వస్తావు, నన్ను కలుస్తావు, మాట్లాడతావని నేను నమ్ముతున్నాను. నమ్మి నిన్ను స్తుతిస్తున్నా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడలేదు, కానీ రేపైనా మాట్లాడతావని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకో నన్ను పరీక్షించడానికేమో మౌనంగా ఉన్నావు. నీ గుండెల్లో నా మీద ఆర్పజాలని ప్రేమ జ్వాల మండుతున్నదని నమ్మి స్తుతిస్తున్నాను. ఇలా వదిలేయడానికైతే నువ్వు రక్తం ఎందుకు కారుస్తావు తండ్రి? ముఖాన్ని ఉమ్మెందుకు వేయించుకుంటావు? పిడిగుద్దులు ఎందుకు తింటావు? నాతో మాట్లాడలేదు, కానీ ఒక మాట చెప్తున్నాను తండ్రి, నువ్వు నన్ను వదిలేస్తే కూడా నేనైతే నిన్ను వదలను, నేనైతే నిన్ను ప్రేమించటం మానను, నిన్ను గూర్చి ప్రకటించటం మానను, నేనైతే వదలనయ్యా. మనిషినైనా నేనే ఇంత పట్టుదలగా ఉంటే దేవుడు మరి నీవెంత పట్టుదలగా ఉండాలా? బాగా గమనించాలి.
మానవుణ్ణి నేనే, నువ్వు నా ప్రార్థన ఆలకించకపోయినా నిన్ను వదలనంతే అని ఇంత నమ్మకంగా ఉంటే దేవుడవు నీవెంత నమ్మకంగా ఉంటావు? ఉంటావులే, రేపు వస్తావేమో మాట్లాడతా, నీకు వందనాలని లేచి బయటకు వచ్చి పవర్ఫుల్ ప్రసంగాలు చేశాను. అందరూ అనుకుంటున్నారు అయ్యగారు దేవునితో మాట్లాడేసి వచ్చాడు. ఏం మాట్లాడలేదు బాబు, నమ్మకంతో స్తుతించి వచ్చాను. నేను చేసిన అతి శక్తివంతమైన ప్రసంగాల్లో చాలా ప్రసంగాలు ఇట్లాంటి ఎడారిలో నుంచి వచ్చినాయి. మళ్ళీ దేవుడు వచ్చాడు, మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ ప్రత్యక్షతలు ఇచ్చాడు, మళ్ళీ పుస్తకాలు రాయించాడు, మళ్ళీ సంఘాలు కట్టించాడు. ముందైతే పరీక్ష గెలవాలి. విశ్వాస జీవిత యాత్ర అడుగడుగున నీకొక పరీక్ష. అది సులభము కాదు, అతి కష్టము. కానీ విశ్వాసం ఒక్కదాన్ని నువ్వు కాపాడుకుంటే నువ్వు ప్రపంచాన్ని జయించినట్టు, పరలోకాన్ని సొంతం చేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒక తీర్మానం చేసి వెళ్దాము. 6 100 100 6 ఇటు సూర్యుడు అటు పడమట పొడిచినా సరే యేసయ్యను మాత్రం నేను వదలనంతే. యేసును విడువను. నువ్వు చంపినా సరే ప్రభువా, నేను నీ పాదాలు పట్టుకొని ఉంటాను, ఇక్కడే చచ్చిపోతాను, నీ బిడ్డగానే చచ్చిపోతాను, నిన్ను మాత్రం వదలను అని ఒక తీర్మానం చేసి వెళ్ళండి. రేపటి నుండి మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు, చూడబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మనం సత్యంతో నింపడానికి ఈ బలమైన విశ్వాసం మనకు కావాలి. ప్రపంచాన్ని సత్యంతో నింపాలంటే, అబద్ధికుడని సైతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టాలంటే, వాడి కోటగోడలు కూల్చివేయాలంటే లాజిక్ చాలదు. లాజిక్ అవసరమే, కానీ లాజిక్ చాలదు, విశ్వాసం కావాలి. కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం కావాలి. తర్కముతో మాత్రమే మనం ప్రపంచాన్ని గెలవలేం, విశ్వాసంతో గెలుస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచాన్ని మనం దేవుని సత్యంతో నింపాలంటే పర్సనల్గా నీ జీవితంలో నీ విశ్వాసం మీద జరుగుతున్న దాడిని నువ్వు గెలవగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం విశ్వాస వీరులమైపోదాం, విశ్వాసములో బలవంతులమైపోదాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెడదాం. మనందరం ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఒక సందేశం పంపుదాం. మనం దేవునికి ఒక వాగ్దానం చేద్దాం. మనం ప్రభువా, నేను నిన్ను విడువనయ్యా, నేను ఎన్నటికీ నీ విడువను తండ్రి. నీవు నన్ను వదిలేశానని నువ్వు చెప్పిన రోజు కూడా నేను వదలనంతే. ఎందుకంటే నేను లేఖనాన్ని నమ్ముతున్నాను. లేఖనమే నాకు ఆధారం, లేఖనమే నాకు సర్వోన్నత అధికారం. నువ్వు నాకు దర్శనమిచ్చి మాట్లాడినా ఐ డోంట్ కేర్ ప్రభువా, బైబిల్నే కేర్ చేస్తాను. బైబిల్లో ఉన్న మాట సత్యం. ఎన్నడూ నువ్వు విడువనని చెప్పిన దేవా నీకు వందనాలని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు దేవుని యందు నిరీక్షణను చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడుచువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడుచువాడు.
ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణ, దేవుని యందు హల్లెలూయా గ్లోరీ ఆయనను స్తుతించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకంలో ఉన్నత సింహాసనం పైకి మమ్మల్ని పిలుస్తున్నావు గనుక ఆ రేంజ్లోనే మాకున్న పరీక్షలు కూడా వస్తున్నాయి తండ్రి. చాలా కష్టము, చాలా కష్టం. నమ్మిక కొనసాగించుకున్నట కష్టము, కానీ మా విశ్వాసాన్ని కొనసాగించే సమర్థుడవు నీవే నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిలో విశ్వాసం కొనసాగించండి. మా ఆఖరి గడియ వచ్చినప్పుడు విశ్వాసం కాపాడుకున్నాను అని చెబుతూ కన్ను మూయుటకు సహాయం చేయండి. నా విశ్వాసం కాపాడుకున్నానని చెప్పుకుంటూ ఎత్తబడుటకు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి తండ్రి. విశ్వాసాన్ని మండించండి తండ్రి. విశ్వాసాన్ని తిరిగి మీరు బలపరచండి, తిరిగి బ్రతికించండి తండ్రి. ప్రతి ఒక్కరి విశ్వాస యోధులుగా తయారు చేయండి. ప్రతి పరీక్షలో నెగ్గి బలమైన ఆశీర్వాదముగా లోకానికి వారు జీవించడానికి సహాయం చేయండి. లోకాన్ని గొప్పగా వెలుక జీవించడానికి సహాయం చేయండి. హల్లెలూయా రికాబారాషా హుందరదరరాబారాషి కరందరరాబారాషి. ప్రభువానికి వందనాలు. ఇంటికి వెళ్తున్నాం తండ్రి, మా వెంట మీరు రండి. మమ్మల్ని ఎవరిని మీరు ఒంటరిగా విడిచిపెట్టవద్దు తండ్రి. మేమంత బలవంతులం కాదు, మేము బలహీనలం తండ్రి. మేమందరము బలహీనలం. ఏలియాయే ఒకప్పుడు బలహీనపడినాడు, బాప్తిసమిచ్చి యోహానే ఒకప్పుడు బలహీనపడినాడు. మేమెంతటి వాళ్ళం తండ్రి. అంత పెద్ద మేము వీరులమేమీ కాదు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు తండ్రి. ఎంతమంది నీ కుమారులు, నీ కుమార్తెలు దేవుడు నాతో మాట్లాడలేదని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళతో ఈ దినం మీరు మాట్లాడండి తండ్రి. వాళ్ళు నిద్రపోయేటప్పుడు మాట్లాడండి, మెళకువగా ఉన్నప్పుడు మాట్లాడండి, మోకరించినప్పుడు మాట్లాడండి, పనులు చేసుకున్నప్పుడు మాట్లాడండి. దగ్గరగా వచ్చి మీరు ప్రత్యక్షముకండి. యువర్ సర్వెంట్ ఈజ్ ఆస్కింగ్ యూ లార్డ్, ప్లీజ్ స్పీక్ అంటూ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలందరితో మాట్లాడండి. నువ్వు మాట్లాడకపోతే నీ బిడ్డలు బ్రతకలేరు నాయన, చచ్చిపోతారు తండ్రి. మిమ్మల్ని మీరు తెలియపరచుకోండి. మీరు పక్కనే ఉన్నారు అని అనుభూతి కలిగించండి. నీ స్పర్శ వారు అనుభవించుటకు సహాయం చేయండి. పరీక్షించిన కాలము చాలు, ఇప్పుడు దర్శించే కాలముగా ఈ రోజు నుండి కొత్త అధ్యాయం మొదలుపెట్టండి తండ్రి. ప్రభువానికి వందనాలు. నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. పరీక్షించి వారు వేదనతో నిండిపోయారు. నీ పరీక్షలు ఎదుర్కొని వేదనామయులైపోయినారు. ఇప్పుడు నీ దర్శనము చేత ఆనందమయులగుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నా బిడ్డలందరూ వచ్చే వారమంతా నీతో నడిచి గంతులు వేయచ్చు, నాట్యమాడచ్చు, ఉల్లాస వస్త్రము కప్పుకొని వచ్చే వారమంతా దేవునిలో జీవించి వచ్చే వారం మళ్ళీ నీ బల్ల ముందుకు వచ్చే సహాయం తప్పక చేయండి. అడిగాను, స్వతంత్రించుకుంటున్నాను. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన మన విశ్వాసకర్తయు సేనాధిపతి యుద్ధాన్ని కొనసాగించేవాడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాస్యమును చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల పరిశుద్ధులకు, భూలోకమంతట చెదిరి ఉన్న
సత్యాన్వేషకులకు, సత్య సంబంధులకు అందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక. అపవాదికిని వాని సమస్త కార్యములకు అనంత నాశనం కలుగును గాక. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఒక అత్యవసర